రామ్టాక్కి తిరిగి స్వాగతం. జూలై 20వ తేదీ ఎవరు మర్చిపోలేరు. సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ మర్చిపోలేరు. ఎందుకంటే దేశ రాజకీయాల్ని మలుపు తిప్పిన రోజు. ఓ విద్యార్థి ఆందోళన సాక్షాత్తు కేంద్ర విద్యామంత్రిని రాజీనామా చేసేటట్లు చేసిన రోజు. అవునా కదా? దాన్ని మీరు వ్యతిరేకించడం మెరిట్స్లోకి వెళ్ళకండి. రాజకీయాల స్వరూపాన్ని మార్చింది. మీరు అనొచ్చు వీళ్ళకి ఒక ఐడియాలజీ ఉందా అని. లేదు, యాజ్ ఆన్ టుడే లేదు. రిజర్వేషన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, అసలు రిజర్వేషన్లు మొత్తం ఎత్తే వాళ్ళని కూడా దాంట్లో ఉన్నారు. సో నో ఐడియాలజీ, నో కన్సిస్టెన్సీ, ఓ పద్ధతి కూడా ఉండదు. వాళ్ళు ఏముండవు, కాకపోతే గొడవ చేయగలరు, అల్లరి చేయగలరు, అట్లానే బయటకు వచ్చి స్పందించగలరు, వీధుల్లోకి వచ్చి కొట్లాడగలరు. ఇదో కొత్త తరహా రాజకీయం. జంజీ వీళ్ళ ఇది. అందరూ వాళ్ళు కాకపోవచ్చు, కానీ నడిపినటువంటి కొద్ది మంది మాత్రం దాని ద్వారానే ప్రభావితం అయ్యారు అందరూ. దాంట్లో మిగతా వాళ్ళందరూ వచ్చి చేరుతున్నారు. రాడికల్ లెఫ్ట్, అట్లానే రాడికల్ ఇస్లామిస్టులు అందరూ చేరుతున్నమాట నిజం, దాన్ని ఎవరు కాదనలేరు. ఇది ఈ రాజకీయం ఇవాళ ఎక్కడికి దారితీస్తుందంటే ఇది ఎక్కడితో ఆగదండి. ఏదో నిన్నటి దీంతో ఆగిపోయిందని ఎవరైనా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్టే. కొత్త రాజకీయాలకి తెరదీసింది. అది రేపొద్దున మీకు మీ వార్డులో డ్రైనేజ్ సమస్య కావచ్చు, లేకపోతే రోడ్డు సమస్య కావచ్చు, ఇంకో సమస్య మీ రాష్ట్రంలో కావచ్చు, ఆరోగ్య హాస్పిటల్లో సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక నుంచి కూడా రాజకీయాలు వేరే రకంగా మలుపు తిప్పుతాయి. జంజీ ఇవాళ రాజకీయ రంగంలోకి ప్రవేశించింది. వాళ్ళకొక హోప్ వచ్చింది. ఓ మేము గనక ఆందోళన చేసేటట్టయితే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఇవాళ బీజేపీ, రేపొద్దున ఇంకొక పార్టీ. మీరు ఎట్లా కూడా అనుకోవద్దు. ఇవాళ సంకలు గుద్దుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లకు కూడా రేపు చెక్ పెడతారు వీళ్ళు. చెప్పాను కదా, వాళ్ళకి ఒక ఐడియాలజీ అంటూ లేదు, ఒక పద్ధతి అంటూ ఉండదు, రియాక్ట్ అవుతారు అంతే. ఇది జంజీ యొక్క లక్షణం, రియాక్ట్ కావటం అనేది. దీన్ని తెలివిగా కొంతమంది వాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కామన్, వీటిల్లో రాబోయే రోజుల్లో ఇవన్నీ కామన్. కానీ ఒక్కటి మనం గుర్తించాలి, ఒక ఇన్స్టాగ్రామ్ రూపంలో దేశాన్ని గడగడలాడించారు. ఇన్స్టాగ్రామ్ రూపం ఎక్కడైనా విన్నావా ఇది? అసలు ఇవాళ అది ముందు ముందు ఇదే ఒరవడి కొనసాగబోతుంది. ఒరవడి కొనసాగబోతుంది. వీళ్ళు కాదంటున్నా కూడా అల్టిమేట్లీ ఒక పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదు, పెడతారేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిన్న ప్రెస్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అనిపిస్తాం పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి గెలుస్తారా, అధికారంలోకి వస్తారా చెప్పలేము. ఇప్పుడు బంగ్లాదేశ్ చూసాం. బంగ్లాదేశ్లో ఓ పెద్ద యాజిటేషన్ చేసి రిజైన్ చేయించగలిగారు. హసీనా పారిపోయి భారత్లోకి వచ్చి తలదాచుకుంది. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లు కూడా రాలేదు వాళ్ళకి. మళ్ళీ నేపాల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టడమే కాదు, అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇవి మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. జంజీ రాజకీయాలు చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్క రోజులో అసలు ఇప్పుడు వీళ్ళకంటే ఇది ఇంకొక షేపే రాలేదు వీళ్ళకి. ఇందులో అన్ని రకాలు ఉన్నారండి. ఫ్రెష్ ఫేసెస్ ఉన్నాయి, అట్లానే రాడికల్, ఇప్పుడే చెప్పాను కదా, రాడికల్ లెఫ్ట్, రాడికల్ ఇస్లామిస్టులు చొరబడ్డారు దీంట్లో. ఎవరికి ముందు ముందు ఎలా మారబోతుందనేది ఇప్పుడు చెప్పలేం, టైం పడుతుంది దీనికి. కాకపోతే నిన్న ప్రెస్ ఇంటర్వ్యూ నాకు ఆశ్చర్యంగా ఉంది. కపిల్ సిబాల్ని కూర్చోబెట్టుకొని ప్రెస్ ఇంటర్వ్యూనా? ఆయన వీళ్ళకి రోల్ మోడలా? వీళ్ళకి ₹1 కోటి డొనేషన్ ఇచ్చాడు ఆయన నిన్న. ఆయన అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి? కపిల్ సిబాల్
ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికవుతాడు. మళ్ళీ కాంగ్రెస్ తరఫున టికెట్ రాకపోతే సమాజ్వాదీ పార్టీ తరఫున ఎన్నికవుతాడు. ఆ తర్వాత అది కుదరకపోతే ఇండిపెండెంట్గా మిగతా పార్టీలు సపోర్ట్ చేస్తాయి. అయోధ్య రామాలయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదిస్తాడు. అట్లానే ఈ రాడికల్ ఇస్లామిస్టుల తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తాడు. అసలు అటువంటి ఆయన ఇవాళ ఈ జంజీకి రోల్ మోడల్. కపిల్ సార్ కపిల్ సార్ అని మాట్లాడుతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అది చూసిన తర్వాత నాకైతే చాలా చాలా ఇది అనిపించింది. ఎందుకంటే దీని వెనకున్న గుట్టు రట్టు కావటానికి కొంత టైం పడుతుంది, కొంత టైం పడుతుంది. కాకపోతే ఇది ఇది కామన్గా జరగబోయేటువంటి రాజకీయ రూపాంతరం. అది మనం మర్చిపోవద్దు. మనం నిన్న ఆ ఇంటర్వ్యూలో మేము రేపటి లోపల కనుక అగ్రిమెంట్ లేకపోతే మళ్ళీ మేము స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ప్రభుత్వం వచ్చేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపింది. అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రభుత్వం వచ్చి రిపోర్ట్ కార్డు సబ్మిట్ చేసుకుంది వాళ్ళకి. అస్సాంలో జీవో చూపించింది, బెంగాల్లో జీవో చూపించింది, బీహార్లో, రాజస్థాన్లో జీవో చూపించింది. మిగతా చోట్ల కూడా మా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇటువంటి జీవోలు ఇస్తాయని అష్యూరెన్స్ ఇచ్చింది. ఇవాళ రిటర్న్ అగ్రిమెంటు ఇస్తామని చెప్పింది. సో మొత్తం మీద ఏంటంటే జంజీని సాటిస్ఫై చేయడానికి ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్తా ఉంది. ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేసుకుంటామనేది దీని సారాంశం, ఈ చర్చల సారాంశం. అయితే నాకు అర్థం కాని పాయింట్ ఒకటే, వైలెన్స్, పోలీసు వ్యానుల మీద దాడి చేసిన వాళ్ళు, క్రిమినల్ కేసులు, హత్య కేసులు ఉన్నవాళ్ళు, తర్వాత రాళ్ళు రువ్విన వాళ్ళు, అంటే బ్యారికేడ్లు క్రాష్ చేసుకొని పార్లమెంటు వైపు దూసుకుపోయిన వాళ్ళు, వీళ్ళు కూడా పీస్ఫుల్ ప్రొటెస్టర్సేనా? దీనికి ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. అంటే బ్లాంకెట్గా అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటున్నారా? అది నా దృష్టిలో అత్యంత ప్రమాదం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు విత్డ్రా చేసుకుంటే రేపొద్దున మేము చేసినా కూడా ఏం కాదనేటువంటి సంకేతం వీళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. నా పాయింట్ ఏంటంటే శాంతియుతంగా ప్రదర్శన ఎవరు చేసినా ఎన్ని విత్డ్రా చేసుకోండి, కానీ కావాలని చెప్పి రెచ్చగొట్టి హింసాయుత ఘటనలు చేసిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా కేసు ఉండాల్సిందే, విత్డ్రా చేసుకోవటానికి లేదు. ఆందోళన వేరు, అది వేరు. మీరే ఫేషియల్ రికగ్నిషన్ చేశారు కదా ఢిల్లీలో 2870 చిల్లర. వాళ్ళని పరిశీలించండి, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వాళ్ళు ఈ రాళ్ళు ఉన్నారా? బ్యారికేడ్లు క్రాష్ చేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు పోలీసుల్ని రాళ్ళు వేసి కొట్టిన వాళ్ళలో ఉన్నారా? పోలీసు వాహనాలు తగలబెట్టిన వాళ్ళలో ఉన్నారా? తెలుసండి. అంతేగాని బ్లాంకెట్ విత్ రాయలు కరెక్ట్ కాదు. కొన్ని తప్పే. ఇప్పుడు పెల్లెట్ గన్స్ ఎవరు పేల్చారో దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాకపోతే ఆ పేరుతోటి కొన్ని మీడియా సంస్థలు దారుణం. ఇండియా టుడే అయితే పెల్లెట్ గన్స్ని చూపించి మనకే జుగుప్స భయంకర దృశ్యాల కింద తయారు చేస్తున్నారు. జరిగింది కరెక్ట్ అని ఎవరు అనరు, కానీ మీరు దాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో మీ వీడియోలు ఉండకూడదు. అట్లానే బీహార్లో AK-47 తోటి ఒక కానిస్టేబుల్ కాల్చడాన్ని ఏ ఒక్కరూ సమర్థించరు. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. సస్పెండ్ చేశారు, ఇప్పుడు యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే అన్ని పైనుంచి ఆదేశాలు రావాల్సిన పనిలే, ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది ఓవర్ యాక్షన్, పైనుంచి వచ్చిన ఆదేశాల తేల్చాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాకపోతే అదే టైంలో మీరు బుజ్జగించడం పేరుతోటి హింసాయుత సంఘటనలు చేసిన వాళ్ళకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మినహాయింపు ఇవ్వకూడదు. ఏమవుతాయి జంజీ ఆందోళనలు? మీరు ఎప్పుడు ఒకటండి, అల్టిమేట్లీ నిన్న నేను చేసిన వీడియో ఏంటంటే 24/7 రాజకీయ నాయకత్వం ఎలర్ట్గా ఉండక తప్పదు. ఎన్నికలు అయిపోయినాయి కదా అని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటానికి కుదరదు. ఈజీ చైర్ పాలిటిక్స్ కుదరవు. మంచిదే ఇది దేశానికి కూడా. అలర్ట్గా ఉండండి, కానీ కాన్షియస్గా ఉండండి.
బుజ్జగించే పేరుతోటి వైలెన్స్ చేసిన వాళ్ళని సమర్థించకండి. అది ముందు ముందు చాలా రాంగ్ ప్రెసిడెంట్ అవుతుంది. అది భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది. ఇది నా ఆవేదన. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.